మాడిపోయిన ముఖం ఏం ఉంటది కానీ నాకు వచ్చి చూపి చీరలు. మాటలు మంచిగా రానియవే, నువ్వే మాడిపోయిన రొట్టె మొహం దానికి. తెలుస్తాంది ఎవరిది మాడిపోయిన ముఖమో తెలుస్తాంది. ఓ అన్న అది అట్టిగా పిలుస్తుంది కానీ ఏం కొనదు. నువ్వు ఇటు వచ్చి చూపి. అయ్యో ఎందుకక్క అట్లా అంటావు? ఆమె కొనాలే నువ్వు కొనాలే. ఓ అన్న నీకు ఇప్పుడేం తెలుస్తుంది? ఆవు కొద్దిసేపు అయితే నీకే తెలుస్తుంది. నీ లెక్క పాత చీరలు కట్టే ముఖం కాదే నాది. నా బీరువా నిండా మస్తు చీరలు ఉన్నాయి, అందుకే మళ్ళీ కొత్త చీరలు ఉంటానా. నాది పాత చీరలు కట్టే ముఖమా? నీదేనే పాత చీరలు కట్టే ముఖము. ముందుగాల నేను పిలిచిందే, నేను కొన్నాక మిగిలిన నువ్వు కొనుక్కోవాలి. ఏంది నువ్వు కొన్నాక ఇష్ట పెట్టినాక నేను కొనాలా? అంత సీన్ లేదు. మాడిపోయిన రొట్టె ముఖం దానా. ఎందుకమ్మా మీకు లొల్లి? మీ ఇద్దరికి సరిపోయే చీరలు ఉన్నాయి. ఇగో ఇది నీకు మంచిగా ఉంటుంది, ఇగో ఇది నీకు మంచిగా ఉంటుంది. ఇంకా వచ్చే చీరలు ఉన్నాయమ్మా, మీకు కావాల్సిన చీరలు ఉన్నాయి, చూసుకోర్రి. అంటే ఈ చీర నాకు మంచిగా ఉండదా? ఏంది ఈ చీర నాకు మంచిగా ఉండదా? నీకు చూడండి ఈ చీర నాది, నువ్వే తీసుకున్నావు. నువ్వు మాడిపోయిన రొట్టె ముఖం వేస్తా, నువ్వు మంచిగా ఉంటా నీకుంటుందా? అక్క మీకు ఎందుకు ఈ లొల్లి? నాకు ఇంకా బోని కూడా కాలే. ఇంకా బొచ్చడి చీరలు ఉన్నాయి, మీకు నచ్చిన చీరలు తీసుకోర్రి. ఉన్న రంగులే ఉంటుంది, నాకు ఈ రంగులు లేవు, నేను తీసుకుంటా. ఈ ముఖానికి ఈ చీరలు ఈడగొంటానా నేను? మంచిగా పోయి హన్మకొండ పోయి కొంటా. నువ్వేం హన్మకొండలో పోయి కొనేది, నేను హైదరాబాద్ లో కొంటా. మాసాలు మస్తు కొండొచ్చు.